నమస్తే. మనం మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాస్ దగ్గర ఉన్నాం. మన చుట్టూ చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా అన్ని ఇండస్ట్రీస్ కనపడతా ఉన్నాయి. తెలంగాణలో రీసెంట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చినటువంటి హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో, ఇండస్ట్రీస్ అన్నిటినీ అంటే ఇండస్ట్రియల్ భూములని ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం కూడా అమ్మే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నదని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒక 5 లక్షల కోట్ల భూమిని అమ్మబోతున్నట్టుగా చెప్తా ఉన్నది. చూడొచ్చు మనకు సంబంధించి, దీనికి సంబంధించి ఇక్కడ మౌలాలి ఇండస్ట్రీస్ ఏరియాలకు సంబంధించి ఇక్కడ ఉన్నాం మనం. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ అండ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా. అంటే వీటన్నిటిని బయటికి తోలే ప్రక్రియ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటికి పంపించేసి ఇక్కడున్నటువంటి భూముల్ని అడ్డికి పావుసేరు లెక్కన అమ్ముకునే ప్రక్రియ అయితే కొనసాగిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే చెప్తా ఉన్నది, ఇక్కడున్నటువంటి స్థానికులతో కూడా మనం మాట్లాడినాం. వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, దాదాపుగా ఒక 80-70 వేలకు గజం ఉంటే ఇక్కడ 7,000కు 6,000కు దాన్ని ఇండివిజువల్స్కి అమ్ముతున్నట్టు, ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నట్టుగా మనకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మన చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఇండస్ట్రీసే ఉన్నాయి. ఇదే భూములని దీనికి సంబంధించి అంటే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 9,292 వేల ఎకరాల భూములని అమ్మే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే జీవో నెంబర్ 27ని తెచ్చి ఈ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా జీవో నెంబర్ 27 ప్రకారం వీటన్నిటిని కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ని ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పేరిట వీటిని అన్నిటిని బదిలీ చేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టబోతూ ఉన్నది. అది కూడా ఉన్న రేటు కాకుండా ఉన్న రేటు కంటే 10% రేట్లకే దానిని దారదత్తం చేయబోతూ ఉన్నదని చెప్పి కూడా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం, అటు కేటీఆర్ గారు, అటు హరీష్ రావు గారు పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ఇది లేదు, మేము నిజంగానే హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేయడానికే చేస్తూ ఉన్నాం, హైదరాబాద్ని డెవలప్మెంట్ చేయడానికే చేస్తూ ఉన్నాం అని చెప్పి కూడా ఏ ఒక్క మంత్రి కావచ్చు, అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఇంతవరకు కనిపించట్లేదు. అదే తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ఒక సుమోటోగా తీసుకొని దీన్ని ఖచ్చితంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఒక 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి సంబంధించే ఈరోజు రేపు 2 రోజులు దానికి సంబంధించిన క్లస్టర్స్, ఒక 8 క్లస్టర్స్లో తిరగబోతూ ఉన్నది. దానికి ఎవరెవరైతే ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో, ప్రభుత్వం ఏ భూములను అయితే అమ్మబోతూ ఉన్నదో అదే భూములని టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు, నిరసనలు తెలిపే విధంగా, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడేటటువంటి విధంగా బీఆర్ఎస్ ఒక నిరసన ధర్నా దీక్షలు కొనసాగించబోతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో గతంలో నుంచి కూడా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా భూముల మీదనే కొంత ఫోకస్ ఎక్కువ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అటు లగచర్ల భూములతో మొదలుకొని హెచ్సియు భూముల వరకు కూడా అన్నిటికీ అంటే మొదలు పెట్టడం కావచ్చు, దాని తర్వాత తిరుగుబాట్లు, ఉద్యమాలు జరిగితే మళ్ళీ వెనక్కి తగ్గడం కావచ్చు, డెవలప్మెంట్ పేరిట భూములని వేలం వేసే ప్రక్రియ అయితే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందలేసుకున్నది. దాన్నే కొనసాగిస్తూ ఉన్నది. దానికి కొనసాగింపుగానే ఈరోజు హిల్ట్ పాలసీ అని చెప్పి ఇండస్ట్రీ భూములన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు కొంత మొత్తంలో అంటే దాదాపుగా లక్షల వేల రూపాయల తేడాతోటి, కోట్ల రూపాయల తేడాతోటి దారదత్తం చేసే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ కూడా కొంత నిరసనలకు దిగింది. ఎక్కడికక్కడ అన్ని ఏరియాలలో ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కడెక్కడే ఉన్నాయో అక్కడికి ఒక టీమ్గా డివైడ్ అయ్యి నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి కొన్ని టీంలను ఏర్పాటు చేసుకొని, ఒక 8 టీంలను ఏర్పాటు చేసుకొని అక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కూడా స్థానికులతోటి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మౌలాలీకి సంబంధించి ఏదైతే స్థానికులు ఉంటారో, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్కు సంబంధించి, ఈ ల్యాండ్స్కు సంబంధించి ఎవరికైతే అవగాహన ఉన్నదో వాళ్ళకు సంబంధించి కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏం జరుగుతూ ఉన్నది, వీళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడినరా, ఆ ప్రభుత్వం వీళ్ళ అనుమతులు కావచ్చు, వీళ్ళతో చర్చలు కావచ్చు, ఏదైనా తీసుకున్నదా అనే విషయాలు కూడా మాట్లాడి క్లియర్ చేసుకునే పరిస్థితి అయితే చేద్దాం మన ఆద్య టీవీ తరపున. దానికి సంబంధించినటువంటి నాయకులు అయితే కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ నిర్వహించినటువంటి ధర్నాలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పార్టీలకు అతీతంగా ధర్నాలలో పాల్గొంటూ ఉన్నారు. నిజంగానే మా ప్రాణం పోయినా ఇక్కడి నుంచి అయితే ఒక్క
సెంటు భూమి కూడా అమ్మనిచ్చే పరిస్థితి అయితే లేదు. మేము మా ప్రాణాలు అడ్డేసి మా భూములను కాపాడుకుంటాం. ఇక్కడ వేల మంది బతుకుతూ ఉన్నారు ఇండస్ట్రీలలో పని చేసుకుంటా. వాళ్ళందరికీ కూడా ఉద్యోగం కోల్పోతారు వాళ్ళందరూ. ఈయన నిజంగానే ప్రజలకు అభివృద్ధి దిశగా ఆయన ప్రజలను తీసుకుపోవాలన్న ఉద్దేశం ఉంటే మా దగ్గరికి రావాలి, అడ్డికి పావుసేరు అమ్ముకునుడు ఏంది అని చెప్పి కూడా వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తాము. నిజంగా మాట్లాడదాం అసలు వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగానే ఇక్కడ భూమి రేట్లు ఎట్లా ఉన్నాయి, అన్నిటి విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి దీనికి సంబంధించి ఒక హిల్ట్ పాలసీ అని చెప్పి తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా ఇక్కడ భూములని అమ్మేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు ఏంది అనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా మీకు? చూడండి బ్రదర్, నేను ఇక్కడ పుట్టి పెరిగిన, నేను పుట్టినప్పటి నుంచి ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. కానీ నేను పుట్టి 45 years, 40 yearsలో 42 years చూడండి ఇప్పుడు చూస్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు నడుచుకుంటా చుట్టుపక్కల ఇక్కడ ఈ ఇండస్ట్రీలకి 5 divisions జరుగుతాయి. దాదాపు 2 లక్షల మంది ఉంటారు ఇక్కడ. నేను కూడా ఇక్కడ 5 రూపాయల కంపెనీకి పనికి వచ్చిన కోకోలకి అప్పుడులా. అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు హిల్ట్ అనేది కొన్ని పేరుకి ఇదంతా రేవంత్ రెడ్డి దోసుకొనికి ఇదంతా చేస్తున్నాడు. ఇండస్ట్రియల్ ల్యాండ్లు చాలా ఉన్నాయి. ఎంత బలుకుతుంది అసలు ల్యాండ్కి సంబంధించి? ఇక్కడ ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది? గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి నాకు తెలిసిన వరకు 20,300 రూపాయలు గజం నడుస్తుంది గవర్నమెంట్ వాల్యూ. 20,000 మార్కెట్ వాల్యూ 1,00,000 రూపాయల పైన ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ఎంత కమ్ముతా అంటుండు? ఇప్పుడు చూసారు కదా మీరు. ఎగ్జాంపుల్ నాచారంలో 2,000 అంటే 28,000 స్క్వేర్ యార్డ్స్ని 57,000 కోట్ల ప్రాపర్టీని 7 కోట్లకు అమ్ముతారు. 7 కోట్లకు మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ 57,000 ప్రాపర్టీని 7 కోట్లకు అమ్ముతారు. అంటే 20,000 రూపాయలు గజం ఉన్న ప్రాపర్టీని 10,000 రూపాయలు అమ్ముతారు. అంటే SRO కన్నా తక్కువ రేట్ల, కనీసం SRO రేట్ అని అమ్మాలా, అది కూడా కాక తక్కువ రేట్లో అమ్ముతున్నాడు ఇక్కడ. అంటే ఎప్పుడన్నా గతంలో జరిగిందా ఇట్లా ఇండివిజువల్స్కి అమ్మడం కావచ్చు, వేలం వేయడం కావచ్చు? ఏ ప్రభుత్వంలో కూడా గతంలో ఇట్లా చేయలేదు. ఒకవేళ చేసిన కేసీఆర్ గారు కూడా అమ్మిరని చెప్పినప్పుడు కేసీఆర్ గారు అమ్మితే ప్రాపర్టీలు ఎన్నో సంపాదించి పెట్టిండు. ఇప్పుడు విద్యుత్ సోదా చూడండి మీరు, కరెంట్ డిపార్ట్మెంట్ ఎంత డెవలప్మెంట్ అయింది, ఎన్ని బిల్డింగ్లు డెవలప్మెంట్ చేసారు, ఎన్ని స్కీమ్లు పెట్టారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ అని, మన మహిళలకు పింఛన్లు, వీడో పింఛన్లు, ముసలిళ్ళకు 4,000 పింఛన్లు, హ్యాండిక్యాప్ పింఛన్లు, ఎన్నో విధాలుగా ఒక ప్రాపర్టీ పోయిందంటే దాని బదులు ఏదో ఒకటి చేసిరు కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ జేబులు నింపుకొనికే, వాళ్ళ బృందం జేబులు నింపుకొనికే తప్పితే ప్రజల కోసం అయితే ఎలాంటి పని చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఇదన్నీ వేస్ట్ మాటలు. మేము ఇక్కడ అమ్మనివ్వము, దీనిపైన పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం బీఆర్ఎస్ పార్టీతో. ప్లస్ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి రాజశేఖర రెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఒక్క ప్రాపర్టీ కూడా పోనివ్వం మేము. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇది మొత్తం ఇదంతా చేయడం వల్ల హిల్ట్ పాలసీ అనేది ఏదైతే తెచ్చిండో దానివల్ల హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, ఇండస్ట్రీలు అన్నీ బయటికి పోతాయి అని చెప్పి మాట్లాడుతుంది. సరే ఓకే, ఇక్కడ నుంచి ఇండస్ట్రీ తరలియాలంటే నువ్వు ఎక్కడ పెట్టినావు? ఆల్రెడీ ఇంకొకటి ఎక్కడ రెడీ చేసి పెట్టినావు? ఎక్కడ చేసినావు? ఎక్కడైనా ఇక్కడ చేస్తున్నాం మేము, ఈ ఇండస్ట్రీ మొత్తం ఆడికి పోతుందని ఎక్కడైనా ఏ ప్రెస్ మీట్లో అయినా కానీ, వాళ్ళ క్యాబినెట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఎక్కడైనా మాట్లాడిన సందర్భం ఉందా? ఏం లేదు. ఇది బయటపడింది. ఎట్లా బయటపడింది అంటే దొంగల్లాగా యాప్లలో, వాళ్ళ రియల్ ఎస్టేట్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళ ద్వారా యాప్లలో పెట్టుకొని నడిపించుకుంటే దొరికిరు కాబట్టి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతారు. ఇంకా చూస్తే రీసెంట్లీ మల్కాజ్గిరి నాచారం లోపలనే 49,000 కోట్లదే మేము దొరికించుకున్నాము. మాకే దొరికింది 49,000 కోట్లు, మేమే పట్టించుకున్నామంటే ఇలాంటి ఇంకేన్ని ఉండొచ్చు. ఇదే మౌలాలి ఇండస్ట్రీలో 3,000 చిల్లర ఎకరాల ఎన్ని పోయినా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ మెయిన్ రోడ్ నుంచి పోతే జెటిఎస్ చౌర నుంచి రైట్ సైడ్లో పోతే అక్కడ ఒక 3 ఎకరాలు ఉంటుంది. నేను చూస్తున్న దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కుల్లా ఉంది. ఇప్పుడు దాన్ని గొడవ లేపారు, ఉందో పోయిందో కూడా తెలియదు. మెయిన్ రోడ్ ప్రాపర్టీ అది. లేదన్నా ఒక 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు గజం ఉంటుంది ప్రాపర్టీ అది. 3 ఎకరాల చిల్లరు అంటే మీరు అర్థం చేసుకోండి ఎట్లా ఎంత స్కామ్ చేస్తున్నారు వీళ్ళు, ఎంత ప్రజాధనాన్ని దోసుకొని తింటున్నారు. మన ప్రజలలో కూడా పెట్టట్లేరు వీళ్ళు. 6 స్కీమ్లకు చొరబోయి అమ్మినాం, 6 స్కీమ్లు పెట్టినాం అన్నట్టు కూడా లేదు. అదొక ముఖం మీద కొట్టేసి ఆడోళ్ళకు బస్సు ఫ్రీ అని, మా జేబులో నుంచి పైసలు పోతున్నాయి, బస్సు ఫ్రీ. మా అక్క పైసలు తీసుకొని తమ్ముడికి పెడుతున్నాడు, పెళ్ళాం పైసలు తీసుకొని పెళ్ళాంకి పెట్టి మొగుడు ద్వారా తీసుకుంటున్నాడు. ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. దీన్ని కానీయం, దీనికి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రేపు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మేము. దీన్ని అయితే అమ్మనిచ్చే పరిస్థితి లేదు. 100% అమ్మనిచ్చే కాదు, ఇలా కన్ను వేయని కూడా ఇవ్వం మేము. ఎంత బలగం పెట్టుకున్నా, ఎంత పోలీస్ని పెట్టుకున్నా, ఏం చేసుకున్నా కూడా ఇక్కడ కన్ను వేయని కూడా ఇవ్వం. ఇక్కడ
అంటారు 100% సెకండ్ ఉద్యమాల గడ్డ ఇది మౌలాలి గడ్డ మల్కాజిరి గడ్డ యూనివర్సిటీ తర్వాత ఈ మల్కాజిరి గడ్డనే ఉద్యమాల గడ్డ 100% ఉద్యమం చేస్తాం ఎంత దూరమైనా పోతాం. ఇది ఏదైతే ఇండస్ట్రీస్ సంబంధించి హిల్ట్ పాలసీ తెచ్చిండో రేవంత్ రెడ్డి గారు అదంతా కేవలం వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసమే తీసుకొచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా లీడర్లు కావచ్చు అటు ప్రజలు కావచ్చు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆయన ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు అనేది ఖచ్చితంగా అబద్ధం ముమ్మాటికి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి భూమి ఈ మౌలాలికి సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 3,000 ఎకరాలకు సంబంధించి కూడా కొంత గోడ కట్టిండ్రు, అది ఉన్నదో పోయిందో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పి కూడా వాళ్ళు ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది పౌరుషాల గడ్డ, ఇది పోరాటాలకు గడ్డ. ఉస్మానియా తర్వాత మౌలాలి గడ్డనే సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఒక ఉద్యమాన్ని నిర్మిస్తాం, అమ్ముకునే ప్రయత్నం చేస్తే మాత్రం మా ప్రాణాలు అడ్డేసైనా ఇక్కడ ఉన్నటువంటి భూములను కాపాడుకుంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాస్.